ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఉదయకాలం దేవుడిచ్చిన వర్తమానం ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం. కయీను మిక్కిలి కోపపడి, ఈ మాట జాగ్రత్త వినాలి. కయీను మిక్కిలి కోపపడి ముఖం చిన్న పుచ్చుకొని ఎవరి మీద కోపడ్డాడో? సొంత తమ్ముడి మీద కోపడ్డాడు. బాగా వినాలి ఈ మాట. సొంత తమ్ముడి మీద కయ్యను కోప్పడ్డాడు. వీళ్ళు ఆదాము సంతానంగా పుట్టినప్పుడు జాగ్రత్త వినాలి. ఇద్దరు అన్నదమ్ములు. తమ్ముడు కొవ్విన మందలో కొన్ని కొవ్విన గొర్రెలను ఇలా మేకలను తీసుకెళ్ళి బలిచ్చాడు. అయితే కయ్యను కొన్ని కాయగూరలు తీసుకెళ్ళి ఇచ్చాడు. దేవుడు కయ్యను అర్పణమును అంగీకరించలేదు. బాగా వినాలి. హేబేలు అర్పణం అంగీకరించాడు. వెంటనే కయ్యూనికి కోపం వచ్చింది. మామూలు కోపం కాదు, మిక్కిలి కోపపడి దేవుడు అన్నాడు, ఎందుకే నీ కోపం? ఇందులో తప్పే ఉంది, అతను అర్పణం బాగుంది, అంగీకరించాను అన్నాడు. అంతే. పిల్లరా, ఈ దినాల్లో ఈ కోపం అనేది ప్రతి మనిషిని క్షీణింపజేస్తుంది. అది వాళ్ళకి అర్థం కావట్లా. నరుని కోపము దేవుడు నీతిని నెరవేరుస్తుందని బైబిల్ చెప్తుంది. కోపపడి పాపం చేయకూడదని బైబిల్ చెప్తుంది. ఉదయం వచ్చిన కోపం సాయంత్రం దాకా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. కానీ మనుషులు చాలామంది ఈ దినాల్లో ఎందుకు బీపీలు పెరిగిపోతున్నాయి, ఎందుకు హార్ట్ అటాకులు వస్తున్నాయి, ఇవన్నీ ఆలోచిస్తే కేవలం మనిషికి వచ్చే కోపమే. ఈ కోపం చాలా భయంకరమైంది. నువ్వు కోప్పడితే, నీ సహోదరి మీద కోప్పడితే నువ్వు అర్పణం అసలు అంగీకరించను అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదట నీ వెళ్ళి నీ సహోదరితో సమాధానం పడి వచ్చి నాకు అర్పణం అర్పించమన్నాడు ఆయన. వినాలి ప్రియులకి. ఈ దినాల్లో చాలామంది ఎక్కడ చూసినా సరే ఈ కోపం, అసూయ, ద్వేషం పెట్టేసుకొని ఇతరుల మీద మేము సేవ చేస్తున్నాం, లేదా మేము ప్రసంగాలు చేస్తున్నాం, మేము పాటలు పాడుతున్నాం అంటారు. కానీ వాళ్ళ హృదయంలో ఉన్న కోపం అనేది, ఆ విష బిందువు లేదా విష విత్తనం మనిషిని క్షీణింప చేసేస్తుంది. చివరికి వాళ్ళు పతనం అయిపోతారు. ఇప్పుడు నా మీద ఎవరైనా కోపపడ్డారనుకోండి, నేను బాగానే ఉంటాను. వాళ్ళ హృదయంలో ఉన్న ఆ విషపు గింజ లేదా విత్తనం రోజు రోజుకి వాళ్ళకి క్షీణింప చేస్తుంది. నేను హ్యాపీగానే ఉంటాను. పిల్లల, ఈ కోపం అనేది చాలా భయంకరం ఉంది. కయ్యను మిక్కిలి కోపపడి, చూడండి, మిక్కిలి కోపం వచ్చింది. భ్రష్టుడైపోయాడు. చివరికి దేవుడు దూరం అయిపోయాడు, పరలోకానికి దూరం అయిపోయాడు, భ్రష్టుడైపోయాడు. జాతకంలో ఈ మాటలు పిల్లల గమనించాలి. చాలామంది జీవితాలు ఇదేనండి. మొన్న ఒకటి చూశాను. 10th క్లాస్ ఫెయిల్ అయ్యేవని తల్లి తిట్టిందంట కొడుకుని. తల్లి దెబ్బలాడిందంట. దెబ్బలాడినందుకు కొడుకు కత్తితో తల్లిని పొడిచి చంపేశాడు. ఎంత భయంకరం అంటే ఈ కోపం. 10th క్లాస్ ఎందుకు తప్పావు? నువ్వు కష్టపడి చదివిస్తున్నాం, మేము ఎన్నో బాధలు పడి చదివిస్తున్నాము, నువ్వు సరిగ్గా చదవలేదురా 10th క్లాస్ అన్నందుకు తల్లిని చంపేశాడు పొడిచేసి కత్తితోని. 10th క్లాస్ చదివే కుర్రోడు తల్లిని పొడిచేశాడంటే వాడికి ఎంత కోపం ఉందో చూడండి, ఆలోచించండి. ఉదయకాలం యేసుని స్వరం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరి మీద నీ కోపం? తల్లి మీద, తండ్రి మీద, అన్నయ్యల మీద, తమ్ముళ్ళ మీద, ఎవరి మీద ఈ కోపం? దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? నువ్వే నశించిపోతావు, నువ్వే క్షీణించిపోతావు, బీపీ పెరిగిపోద్ది. గమనించాలి. దినాలు చూసినట్లయితే మనిషి పతనానికి కారణం కోపమేనండి. బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. చాలా చోట్ల కోపం. నీ కోపమే నిన్ను నశింపచేస్తుంది. నరుని కోపం దేవుడి నీతిని నెరవేర్చదు. నువ్వు కోపడితే అర్పణ నాకు అర్పించొద్దు అన్నాడు దేవుడు. అసలు గమనించాలి ప్రియులారా, కోపం వస్తుంది. ప్రతి మనిషి కోపం వస్తుంది, రావాలి. కానీ అది వెంటనే మర్చిపోవాలి, అది వెంటనే పక్కన పెట్టేయాలి. అది పెట్టకపోవడం వల్ల నీ జీవితంలో నీ గుండెకాయని పట్టుకొని పీడించేస్తుంది. నాకు ఇలా జరిగింది, ఇలా చేశాడు అనడంతోనే నీకు ఆటోమేటిక్గా క్షీణత బయలుదేరుతుంది, పతనం అయిపోతాం. కాబట్టి పక్క వదిలే. అన్నీ దేవుడే చూసుకుంటాడు, ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. వదిలే అన్నీ. అయ్యా నువ్వే చూసుకొని చెప్పేసి ఎప్పటిలాగా హ్యాపీగా సంతోషంగా ముందుకెళ్ళిపో. నువ్వు చేయాల్సిన పని ఏదో చెయ్యి. ఏం చేయాలో, ఏ పరిచయలు ఏం చేస్తావు చేసే, పాటలు పాడుతున్నావా, వాక్యం చెప్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, అది నువ్వు చేసుకెళ్ళిపో. అంతేగాని ఈ కోపం మనసులో పెట్టుకొని చేస్తే దానివల్ల నీకు ఉపయోగం లేదు. సరిగదా, నీ ఆరోగ్యం కూడా పాడైపోద్ది. ఉదయకాలం ఈ మాటలు వింటున్న యేసుని స్వరం ప్రియ దేవుని బిడ్డ, మిక్కిలి కోపపడి కయ్యని చాలా కోపం వచ్చింది. ఎవరి మీద? సొంత తమ్ముడి మీద అండి. చంపేశాడు, తీసుకెళ్ళి హేబేలుని చంపేశాడు. ఎంత భయంకరం. హేబేలు చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. హేబేలు స్వరం దేవుడు విన్నాడు, బైబిల్ చెప్తుంది. కానీ ఈ భ్రష్టుడైపోయి ఏసేవు భయంకరమైన స్థితికి ఎందుకు పనికిరాడుగా అయిపోయాడు.
ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, ఎందుకు కోపం? ఒక్కసారి ఎవరి మీద కోపం? దానివల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడైనా మనసు మార్చుకొని నీతోటి అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, బంధువులతో, స్నేహితులతో సమాధానపడు, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ కోప ద్వేషాల వల్ల నీకేం కలిసి రాదు. ఎవరిని నాకు అన్యాయం చేశారు, దేవుని స్తోత్రం, చేయని ఏం పర్లా. ఎవరిని నన్ను మోసం చేశారు, దేవుని స్తోత్రం, చేసే జవాన్ని దేవుని స్తోత్రం, అంతే దేవుడు కాపు చెప్పు. ఎవరన్నా డబ్బు ఎగ్గొట్టారు, దేవుని స్తోత్రం, ప్రభు కాపు చెప్పు, ఆయన చూసుకుంటాడు. అంతేగాని కోపపడి మనసులో వేదన పెట్టేసుకుని బాధ పెట్టేసుకుంటే నువ్వేమీ సాధించలేవు నీ జీవితంలో, ఎతరికెళ్ళవు. ఒకవేళ నువ్వు పనిచేసే ఆఫీసులో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కంగారు పడిపోదు, హ్యాపీగా ఉండు, వాళ్ళే సిగ్గుపడతారు. లేదా నీ సంఘంలో నిన్ను చూసి ఎవరిని కోపపడితే నువ్వు బాధపడద్దు, దేవుడే చూసుకుంటాడు. ఎక్కడికి ఏం చేస్తున్నప్పుడు కూడా ఎవరిని మీద కోపపడితే పక్క పెట్టేసాయన్ని. కయ్యని మిక్కిలి కోపపడి, చాలా ఆశ్చర్యం వేసింది చదివినప్పుడు. ఏంటి సొంత తమ్ముడి మీద అంత కోపం దేనికి వచ్చింది? దేవుడు అంగీకరించాడు, దేవుడు ఇష్టపడ్డాడు, అతని ఆరాధన దేవుడికి ఇష్టమైంది, నీకెందుకు కోపం? చాలామంది అంతేనండి. ఎవరైనా హెచ్చింపబడుతుంటే, ఎవరైనా దీవించబడుతుంటే, ఎవరైనా సంతోషంగా ఉంటే వారు తట్టుకోలేరు, వారి హృదయం కొట్టేసుకుంటుంది గుండెల్లో. ఎవరైనా బాగుంటే తట్టుకోలేరు, అదేంటో అదొక రకమైన జబ్బు వాళ్ళకి. ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే తట్టుకోలేరు, ఎవరైనా దీవించబడితే తట్టుకోలేరు, ఎవరైనా వస్తువులు కొనుక్కుంటే తట్టుకోలేరు, ఎవరన్నా మంచి బట్టలు వేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి అసలు తట్టుకోలేరు. ఒక రకమైన కోపం, బాధ వచ్చేస్తుంది వాళ్ళకి. జాగ్రత్త సుమా, నీ కోపం నిన్ను నశింప చేస్తుంది, నీ కోపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఇప్పుడైనా సమాధానం పడిపో. ఎవరన్నా ఇలా ఏది ఎవరు చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్లా, జరగనే, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు కదా, నువ్వెందుకు ఊరికి నీ కంగారు పడిపోతావు? గమనించారండి, దానిలో చాలామంది అంతే. ఈ కోపం కోపం కోపం. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, ఎవరి మీద నీ కోపం? అన్నదాని మీద, అక్కచెల్లెల మీద, తల్లి మీద, తండ్రి మీద, బంధువుల మీద, నువ్వు ఆఫీసులో పనిచేసేవాళ్ళ మీద, సంఘంలోన, వద్దు, ఇవన్నీ పక్కన ఇట్టేసే. దేవుడే చెప్పాడు, మొదట నువ్వు నాకు అర్పణం అర్పించాలంటే, లేదా నాకు ప్రార్థన చేయాలంటే ముందు ఆ కోపాలన్నీ పక్కన పెట్టే, మూటగట్టి గోదావరిలో పడాయి. అన్నీ పక్కన పడేసి హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. అన్యాయం చేశారు పర్లేదు, మోసం చేశారు పర్లేదు, డబ్బు ఎగ్గొట్టారు పర్లేదు, నేను తిట్టారు పర్లేదు, నిన్ను హేళన చేశారు పర్వాలేదు. బైబిల్లో ఉన్నారు కదండి, దావీదుని హేళన చేశారు, తిట్టారు, హేళన చేశారు, ఎటకారించారు. యేసేపుని ఎటకారించారు, మోషేని ఎటకారించారు, ఇర్మియాని అయితే నానా హింస పెట్టి బాధ పెట్టేశారు, ఏడ్చేసాడు ఇర్మియా. పిల్లలు అంటారండి, మనుషుల లోకంలో ఎవరైనా కోపం పెట్టుకోవద్దు. నిన్ను దీవించేవాడు దేవుడు కదా, నిన్ను హెచ్చించేవాడు దేవుడు కదా, నిన్ను పోషించేవాడు దేవుడు కదా, నిన్ను ఆదరించేవాడు దేవుడు కదా. వాళ్ళు ఎలా ఏమంటే నీకెందుకు, డోంట్ కేర్ అంతే. ముందుకు సాగిపో, ప్రభు నీతో ఉంటాడు. మిక్కిలి కోపపడి చేతులాల జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కయ్యను. సొంత తమ్ముడి మీద కోపపడి జీవితాన్ని నాశనం చేసి, ఒకవేళ నీ చుట్టాల మీద, బంధువుల మీద, సొంతం మీద కోపపడి ఒకవేళ నువ్వు పతనం అయిపోతున్నావు, జాగ్రత్త. ఇప్పుడైనా మనసు మార్చుకొని వదిలే, అన్ని పక్కన పెట్టేసి, ప్రభు నిజమే నాకు ఎవరి మీద కోపం ఉండటానికి వీల్లేదు ప్రభు, నువ్వు ఉంటే చాలు. వాళ్ళు అన్యాయం చేసినా, అక్రమం చేసినా, మోసం చేసినా, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన అన్ని పక్కన పెట్టి దేవుడితో ముందుకు సాగిపో. అప్పుడు దేవుడు సమాధానం, సంతోషం నీ హృదయంలో ఇస్తాడు. హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ముందుకు సాగిపో. అటువంటి కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయండి కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి, 9849864904. దేవుడి మనం సమృద్ధిగా దీవించి ఆశీర్వదించింది కాక. గాడ్ బ్లెస్ యు.